యత్ తత్ ఏదైతే అది. భారతే యత్ ఉత్తమ జ్ఞానమస్తి తత్ విదేశే నాస్తి. భారతదేశము యందు ఏదైతే ఉత్తమ జ్ఞానం ఉందో అది విదేశము యందు లేదు. విదేశే యత్ తంత్రజ్ఞానమస్తి తద్ భారతే నాస్తి. విదేశము యందు ఏదైతే టెక్నాలజీ ఉందో అది భారతదేశము యందు లేదు. మమ సమీపే యద్ పుస్తకమస్తి తత్ అన్యత్ర నాస్తి. నా దగ్గర ఏదైతే పుస్తకం ఉందో అది ఎక్కడా లేదు. యత్ తత్ విడిగా కూడా ఉపయోగించొచ్చు. ఉదాహరణకు తత్ ఫలం అది పండు. తత్ సరళ సంస్కృతేన అస్తి అది సరళ సంస్కృతంలో ఉంది. నా శక్యతే తత్ ఇది సహ వదతి అది సాధ్యం కాదు అని అతడు చెప్తున్నాడు. యత్ విడిగా ఉపయోగించినప్పుడు దాని అర్థం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జ్యోతి మహోదయ ఉక్తవతి యత్ సా సాయం షడ్వాదనే బాహిః ప్రతీక్షాం కరిష్యతి. Jyoti Mahodaya said that she will wait outside in the evening at 6 o'clock. ఇదే ఉదాహరణను తెలుగులో మారిస్తే ఎలా ఉంటుంది? జ్యోతి గారు చెప్పారు ఆమె సాయంకాలం 6 గంటలకు బయట వేచి ఉంటుందని. యత్ అనేది తెలుగులో చివరిగా అనిగా మారిపోతుంది. కిం భవంతః జానంతి యత్ మండీ విపణ్యాం శతరూప్యకైః ఏతాని లభ్యంతే. తెలుసా మీకు మండీ మార్కెట్లో 100 రూపాయలకే ఇవి దొరుకుతాయని. యతః హేమలతాయాః లఘుః బాలకः అస్తి. ఎందుకంటే హేమలతకు చిన్న కుమారుడున్నాడు. అతః కాబట్టి అహం మన్యే నేననుకుంటున్నాను యత్ సా యాత్రాం ఆగంతుం న శక్నోతి ఆమె యాత్రకు రాలేకపోవచ్చని. సా యాత్రాం ఆగంతుం నా శక్నోతి అంటే ఆమె యాత్రకు రాలేకపోవచ్చు. యత్ సా యాత్రాం ఆగంతుం నా శక్నోతి అంటే ఆమె యాత్రకు రాలేకపోవచ్చని అర్థం వస్తుంది. ధన్యవాదः.